శ్రీరాముల వారు యుద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ సీతమ్మ తల్లి కూడా యుద్ధం చేసి ఒక రాక్షసుడిని సంహరించిందని మీకు తెలుసా? శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహిమాన్విత గాథ ఇవాళ వీడియోలో మీకోసం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రావణ వధ జరిగిన అనంతరం లోకాలకు దుష్ట రాక్షస పీడ విరగడైందని శ్రీరామచంద్రుల వారు తృప్తి పడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. శ్రీరామచంద్ర, రావణ సంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. కానీ అంతటితో నీ కర్తవ్యం ముగిసిపోలేదు. గగనతలాన వేల వేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగుతున్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలవగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడా సంహరిస్తేనే నీ అవతారానికి పూర్ణత్వం సిద్ధించినట్లు అవుతుంది అని ఆకాశవాణి పలికింది. ఆ పలుకులను విన్న శ్రీరాముల వారు దీర్ఘాలోచనలో పడి చివరకు ఆ రాక్షస సంహారానికి ఆంజనేయుల వారే సరైన వారని నిర్ణయించి హనుమంతుని పిలిచి, హనుమ, ఆకాశవాణి పలుకులను విన్నావు కదా? రావణ సంహార సమయంలో నాకు నీవెంతో సహాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కూడా కాస్త ఆలోచించు. ఇందుకు నీవు సమర్థుడవు అని ప్రేరేపించాడు. శ్రీరాముల వారి ఆజ్ఞను విన్న ఆంజనేయుల వారు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను 1000 యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో సముద్రాలన్నీ కప్పివేయబడి భువి నుండి దివికి దారి ఏర్పడమే కాక ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై దర్భలపై నీటి బిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయుల వారికి అంతరిక్షంలోని శతకంఠుడి నగరం కనిపించింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాల వలె ఉన్నప్పటికీ వాయునందనుడు దాన్ని పెకిలించి సముద్రంలోకి విసిరేశాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేటట్లు చేసి అంతరిక్షానికి చేరుకునేటట్లు చేశారు. అలా అందరూ శతకంఠుడి నగరానికి చేరుకుంటారు. అప్పుడు శ్రీరామునికి శతకంఠుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముల వారు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖండిస్తున్నప్పటికీ ఆ తలలు తిరిగి జన్మించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపు బొట్లు నేలపై పడుతుండగా వాటి నుండి లెక్కకు మించి శతకంఠులు ఉద్భవించసాగారు. వారితో పోరాడిన శ్రీరాముల వారు విసిగి వేసారిపోయారు. ఆయన పరివారం నీరసించిపోయింది. అనేక మంది మూర్ఛపోయారు. అప్పుడు శ్రీరాముల వారిని చూసిన సీతమ్మ తల్లి మరింత భయపడిపోయి మార్గాంతరం తెలియక చింతించసాగింది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు గర్గముని వచ్చారు. అప్పుడు ఆయన సీతమ్మ తల్లిని చూసి హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టారు. సీతమ్మ తల్లి ఆ మంత్రాన్ని నిష్ఠతో జపించగా హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృంభించారు. ఆంజనేయ స్వామి పంచముఖం మూర్తి అయి వెలుగొందుతూ రాక్షసుని మాయాశక్తులను వీక్షిస్తూ అతని కదలికలన్నిటినీ అరికట్టాడు. ఆయన ప్రతి వదనంలో 3 కళ్ళున్నాయి. 10 భుజాలతో 10 ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలు విధాలైన రూపాలను ధరించగా ఆంజనేయుడు కూడా అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడా యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. హనుమంతుని అభ్యర్థనను విన్న సీతమ్మ తల్లి పతిదేవుని తలుచుకుని శక్తి స్వరూపిణి అయి శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు శ్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున సీతమ్మ తల్లి వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. ఇదే పంచముఖాంజనేయ స్వామి మహిమాన్విత గాథ. సీతమ్మ తల్లి సంహరించిన శతకంఠుడి కథ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.